కోసం కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు. అంటే టూరిజం బిల్డింగ్కి ఎక్కడ కూడా అలాంటప్పుడు మన ప్రతి ఊరు ఇలా కట్టాలి. రియల్లీ దర్ ఇంటెన్షన్ ఈజ్ ట్రూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్. అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూల ఉన్నా రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే విధంగా ఇదే క్వాలిటీతో కట్టాలి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇట్స్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ అ డిసెప్టివ్ నేచర్. అది ఇది ఇట్స్ ఆబ్వియస్. దాని గురించి మనం ఇంకా దాని నుంచి మాట్లాడాల్సింది, డిఫెండ్ చేయాల్సింది, దాన్ని సర్దాల్సింది ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది, పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. 7 బ్లాకుల్లో అసలు ఎంటైర్ 164 కోట్లు 2 ఫేజుల కింద 7 బ్లాక్స్కి 7 బ్లాక్స్కి. కానీ కట్టింది 4 బ్లాకులే, దానికే 354 కోట్లు. లేదంటే ఇంక మిగతా 3 బ్లాకులు ఇంకా దేనికే ఉండి ఉంటుంది వాళ్ళకి. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ గివెన్ అనదర్ 200 crores. అంటే దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోవడానికి, లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి ఆ మర్క్లోకి నేను దిగట్లేదు, ఆ చెత్తలో.